ధర్మస్థల వివాదంలో తన మీద వచ్చిన ఆరోపణల మీద ప్రకాష్ రాజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఆ ధర్మస్థల వివాదం మీకు గుర్తుంది కదా. అదే టెంపుల్లో పనిచేశాను అని చెప్పబడుతున్నటువంటి పారిశుధ్య కార్మికుడు నేను పనిచేసిన కాలంలో 10 సంవత్సరాల పాటు వందలాది మంది అమ్మాయిలని అత్యాచారం చేసి చంపేసి ఆ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి నేత్రావతి నది పక్కన ఆ ఒడ్డు పక్కన పాతి పెట్టావు, నా చేతులతో నేనే పాతి పెట్టాను. చివరికి నా కుటుంబ సభ్యుల మీద కూడా వేధింపులు ఎదురైన తర్వాత నేను పారిపోయాను, ఇన్నాళ్ళ తర్వాత ధైర్యం చేసి వచ్చాను అని చెప్పేసి ఒక పుర్ర పట్టుకొని పోలీసుని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే అప్పట్లో పెద్ద వివాదం. కర్ణాటక ప్రభుత్వం సపరేట్ సిట్టేసింది. ఇతను చెప్పిన చోటలా తవ్వారు. దాదాపు 13 చోట్ల తవ్వకాలు చేశారు, ఏమీ దొరకలేదు. కాకపోతే ఆ ఏరియాలో కొన్ని మిస్సింగ్లు గతంలో జరిగినాయి, అవన్నీ చర్చకు వచ్చినాయి. ఇప్పుడు ప్రకాష్ రాజు ఏమంటాడంటే, అంటే ప్రకాష్ రాజు మీద ఉన్న ఆరోపణ ఏంటి, ఈ చిన్నయ్య అనే వ్యక్తితో ప్రకాష్ రాజు ఫోన్ కాల్ మాట్లాడాడు అనేటువంటి దాన్ని ప్రకాష్ రాజు ఒప్పుకుంటున్నాడు. ఈ చిన్నయ్యతో ఫోన్ కాల్ మాట్లాడాను, ఈ చిన్నయ్య అక్కడ ఏదో జరిగింది, ఆ విషయాలు పోలీసులకు చెప్తానంటున్నాడు. అతనికి ధైర్యం కావాలంటే ప్రకాష్ రాజు మాట్లాడాడట. ఇతనికి ధైర్యం ఇచ్చాడు ప్రకాష్ రాజు ఒక్కడే, మరి మగోడు. చిన్నయ్యకి ధైర్యం ఇవ్వడం కోసం ప్రకాష్ రాజు మాట్లాడాడట. అంతేకాని 200 కోట్ల డీల్ గురించి తనకేం తెలియదట. ఆయన మళ్ళీ ప్రకాష్ రాజు ఇంకేం బుకాయిస్తాడు. ఇప్పుడు ఆ ఏరియాలో సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయి 2012 సంవత్సరంలో మిస్ అయింది. మిస్ అవటం అంటే అమ్మాయి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ఆ నేత్రావతి రివర్ పక్కనే పడేశారు. ఎవరు చేశారు అనే దాని మీద ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ జరిగింది, అంతకుముందు సిఐడి ఎంక్వైరీ జరిగింది. ఎవరు తేల్చలేకపోయారు, ఎవరు చేశారన్న విషయం తేల్చలేకపోయారు. మరి ఆ విషయాన్ని నేను క్వశ్చన్ చేయొద్దా అంటాడు ప్రకాష్ రాజు. క్వశ్చన్ చేయ ఎవడు కాదన్నాడు. ఆ సౌజన్య మిస్సింగ్ వెనకాల ఉన్నది ఎవరు అని అడగండి, తప్పులేదు. కానీ ఆ అమ్మాయి అత్యాచారాన్ని టెంపుల్తో ముడిపెట్టడం మీద వివాదం. ఇప్పుడు హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఏదో జరిగిందండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది, ముడిపెట్టలేంగా. చిరకుల్లో ఏదో ఒక అమ్మాయి మీద ఏదో జరిగింది. చిరకుల్లో చిరకులు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్. ఆ టెంపుల్ కమిటీతో మనం ముడిపెట్టలేంగా. ముడిపెడతామా? పెట్టకూడదు కూడా. అదే ఏరియాలో ఏదో సంఘటన జరిగి ఉంటుంది, ఆ టెంపుల్కి సమీపంలో కూడా జరిగి ఉండొచ్చు. అయితే అంత మాత్రం టెంపుల్కి ముడి పెడతామా? ఇక్కడ ముడి పెట్టారు, టెంపుల్కి ముడి పెట్టారు కాబట్టి సమస్య. ఆ అమ్మాయి అత్యాచారం గురించి, ఆ అమ్మాయి మిస్సింగ్ గురించి, లేదో ఆ అమ్మాయి మీద జరిగిన దారుణం గురించి క్వశ్చన్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కర్ణాటక మొత్తం ధర్నాలు జరిగినాయి ఆ పాప కోసం, ఆ పాపకి జరిగిన అన్యాయం మీద. ఎవడు కాదన్నాడు, గట్టిగా మాట్లాడొచ్చు. కానీ ఆ ఇష్యూని అడ్డం పెట్టుకొని టెంపుల్ మీద కుట్ర చేశారు కదా. టెంపుల్ చైర్మన్ మీద ఉన్న కోపంతోనో వాటెవర్, ఆ టెంపుల్ చైర్మన్ వీరేంద్ర ఆయన మీద ఉన్న కోపంతోనో ఏమో మొత్తానికి, లేదా ఆ టెంపుల్ మీద ఉన్న కోపంతోనో, ఆ టెంపుల్లో ఉన్న దేవుడి మీద వీళ్ళ కోపంతోనో ఒక లేని సమస్యని క్రియేట్ చేసి, ఒక పుకారుని పుట్టించేసి దేశవ్యాప్తంగా హిందూ ధర్మం మీద కుట్ర చేసే ప్రయత్నం చేశారు కదా. ఇది సమస్య. వాళ్ళ ప్రకాష్ రాజు బుకాయిస్తున్నాడు. ఏమనాలి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Please do like, share and subscribe this channel.